భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ టెస్టు క్రికెట్లో టీమిండియా ప్రదర్శన మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత 5 నెలల్లో భారత జట్టు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మీద 10 టెస్టు మ్యాచ్లు ఆడింది. అయితే వీటిలో కేవలం 3 మాత్రమే గెలిచింది. టీమిండియా బంగ్లాదేశ్ ను 2-0తో ఓడించింది. కానీ న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో గెలిచినప్పటికీ తర్వాతి మ్యాచ్ల్లో ఓడింది. 1-3 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. వన్డే మ్యాచ్ల్లో కెప్టెన్ బ్యాటర్ గా రోహిత్ గురించి బెంగలేనప్పటికీ టెస్ట్ క్రికెట్ లో ప్రదర్శన పైన గంగూలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్ల్లో పేలవ ఆట తీరుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా తలపడే అవకాశం కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశాడు. జూన్ లో ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని గంగూలీ అన్నాడు. ఇక గత 4 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ లో రోహిత్ శర్మ ఫామ్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అతడికి ఇంతకన్నా బాగా ఆడగల సామర్థ్యం ఉంది. రోహిత్ ఈ విషయం మీద మరింతగా దృష్టి నిలపాలి. ఎందుకంటే మనం ఇంగ్లాండ్ తో 5 టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో ఎదురైన కఠిన సవాళ్లే ఇంగ్లాండ్ లోనూ మనకు ఎదురు కానున్నాయి. వన్డే క్రికెట్ లో రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. కానీ టెస్ట్ క్రికెట్ లో ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. తాను విరాట్ సారథులుగా ఉన్నప్పుడు టీమిండియా ఎలా విజయాలు సాధించిందో రోహిత్ నేతృత్వంలోనూ అలా గెలవాలని కోరుకుంటున్నాడు. ఇంగ్లాండ్ టూర్ కు గాను రోహిత్ శర్మ టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడు ఖచ్చితంగా ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం రోహిత్ గొప్పగా రాణిస్తున్నాడని గంగూలీ అభినందించాడు. గత సంవత్సరం T20 వరల్డ్ కప్, ఇటీవల జరిగిన ICC ఛాంపియన్ ట్రోఫీలో జట్టును గెలిపించాడన్నాడు. ఇంకా ఆలస్యం కాకముందే టెస్టు ఫార్మాట్ లో రోహిత్ తన తప్పులు సరిదిద్దుకోవాలని గంగూలీ సూచించాడు. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్. ఎందుకంటే అతను టీమిండియాకు IPL లో ముంబై ఇండియన్స్ కు సారథిగా వ్యవహరించినప్పుడు నేను గమనించాను. వైట్ బాల్ క్రికెట్ లో అతను ఎంతో సాధించాడు. టెస్ట్ క్రికెట్ లోనూ అతను టీమిండియాను విజయ పథంలో నడిపించాలి. ప్రస్తుతం రెడ్ బాల్ క్రికెట్ లో భారత జట్టు ప్రదర్శన సరిగా లేదు. కానీ ఇంగ్లాండ్ లో జరగనున్న 5 టెస్ట్ల సిరీస్ లో మంచి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఈ దిశగా జట్టును నడిపించడానికి రోహిత్ శర్మ మార్గాన్ని అన్వేషించాలని గంగూలీ అన్నాడు.